స్త్రీని ఎవ్వరూ కించపరచలేదు. సృష్టి స్థితి లయలకు కారణభూతులైన త్రిమూర్తులు సైతం స్త్రీకి అత్యుత్తమ స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. వాణీదేవిని జిహ్వలో దాల్చాడు బ్రహ్మదేవుడు. లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్నాడు నారాయణుడు. సతిని తన అర్ధభాగంగా చేసుకున్నాడు పరమశివుడు. ప్రకృతి పురుష సమ్మిళితమైన ఏకస్వరూపమే త్రిమూర్తులు. అదే నేను. నేనే శక్తిని, నేనే పరమాత్మను, నేనే ప్రకృతిని, నేనే పురుషుణ్ణి. సూర్య చంద్రాదిగ్రహ తారాగమనాన్ని నేనే. పంచభూత మిళితమైన సర్వ ప్రపంచాన్ని నేనే. ఈ విశాల విశ్వం వివిధ విరుద్ధ అణువుల సమ్మేళనము. ఒకటికి ఒకటి తోడై రక్తితో అనురక్తితో నడుగటే జగతి. అదే ప్రకృతి. దేనికది విడి విరుద్ధ ధర్మంతో సంఘర్షణకు పాల్పడమే వికృతి. ప్రకృతే ప్రేమ, వికృతి ద్వేషము. స్థితికి మానవాభ్యున్నతికి ప్రేమ ఒక్కటే ఏకైక మార్గం. ద్వేషమున దేనిని జయించలేము. లోక కళ్యాణానికి ప్రేమే దివ్య సాధనం, మహత్తరమైన ఆయుధం. ఇది విశ్వరహస్యం. ప్రమీల, స్త్రీవైన నీవు మహాశక్తివి, పురుషుడైన అర్జునుడు పరమశక్తి. మీ ఇరువురు పరిణయమాడి విశ్వ కళ్యాణానికి తోడ్పడండి. మీ జీవితాలను చరితార్థం చేసుకోండి. ఆగండి ఆగండి. అశ్వమేధం అనే పేరుతో ఈ వివాహ మహోత్సవాలు ఏమిటి అర్జున? మరేం లేదు నారదా, మా బావకు సంగర సామర్థ్యంతో పాటు శృంగార సామర్థ్యం కూడా ఎక్కువేనని లోకానికి నిరూపించటానికి. బావ, పెళ్లి కుమారుడు వివాహానికి తొందరపడుతున్నాడు. నారదా, నాటకం నీతోనే ప్రారంభమైంది కావున నీవే మంగళ ఆశీర్వచనం కూడా పలికితే. ధన్యోస్. నన్ను కలహప్రియుణ్ణనుకునే లోకం ఈ అవకాశంతోనైనా శాంతి ప్రియుణ్ణి అనుకుంటుంది. అర్జున, ప్రమీల, ఆదర్శ దంపతులై ఆకల్పాంతం వర్ధిల్లండి. హసాద్ కృష్ణమిత్ర హసాద్.